టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మన మ్యాచ్ రివ్యూ వచ్చేసి మ్యాచ్ నంబర్ 31. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ న్యూజిలాండ్ వర్సెస్ కెనడా. మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకు చెన్నై చిపాక్ స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. టాస్ విషయానికి వస్తే మాత్రం నేను టాస్ గెస్ చేస్తున్నా. నాకు ఎగ్జాక్ట్ టాస్ అనేది ఎవరు గెలిచారు అని చెప్పేసి మాత్రం నన్ను అడగకండి, నాకు తెలియదు. నేను జస్ట్ గెస్ చేస్తున్నా అంతే. ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నట్టున్నారు. కెనడా టీంని బ్యాటింగ్ చేయమని చెప్పినట్టున్నారు. ఓకే, ఇక కెనడా టీం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు. సో వాళ్ళు 20 ఓవర్స్కి గాను టోటల్ 173 రన్స్ అనేది చేశారు. 4 వికెట్స్ కోల్పోయారు. ఓకే, ఇక కెనడా బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం యువరాజ్ సామ్రా అనుకుంటా బ్యాటర్ నేమ్. ఇతను 110 రన్స్ అంటే సెంచరీ చేశాడు. ఓకే, సో ఇంకొకటి బాజ్వా అనుకుంటా, పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. తను 30 చేంజ్ ఏమో రన్స్ కొట్టాడు. ఇక మిగతా బ్యాటర్లు అందరూ అంతకేం ప్రభావం చూపించలే. సామ్రా ఆడిన విధానం చూస్తే నాకు ఈ 200 వరకు వెళ్తుందేమో అనుకున్నా. బట్ అప్రిషియేట్ టు న్యూజిలాండ్ బౌలింగ్ టీమ్. సో వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేసి స్కోర్ని 173 రన్స్కే వాళ్ళు డిసైడ్ చేశారు. ఇక 174 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం 15.1 ఓవర్లోనే మ్యాచ్ అనేది ఫినిష్ చేశారు. టోటల్ 176 రన్స్, 2 వికెట్స్ కోల్పోయి టార్గెట్ అనేది వాళ్ళు చేజ్ చేయడం జరిగింది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం గ్లెన్ ఫిలిప్స్ 50 హాఫ్ సెంచరీ చేశాడు, 50 చేంజ్ కొట్టాడు. అలాగే మన రచిన్ రవీంద్ర అతను కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సో వీళ్ళిద్దరూ మ్యాచ్ గెలవడంలో క్రూషియల్ వీళ్ళే ఇద్దరు స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళు న్యూజిలాండ్ ఏమో ఈ మ్యాచ్ని అయితే వాళ్ళు గెలిచింది. ఇక వీళ్ళు డైరెక్ట్ సూపర్ 8కి అయితే క్వాలిఫై అయిపోయారు. ఇక కెనడా టీం వచ్చేసి ఇక వాళ్ళు ఇంటికి బయలుదేరిపోయారు. సో ఇది మ్యాచ్ మీద అయితే నా రివ్యూ. ఇక ఒక్కొక్క టీము ఒక్కొక్కటి వస్తుంది సూపర్ 8కి. ఇప్పుడు ఈ జరిగిన మ్యాచ్లో వచ్చేసి న్యూజిలాండ్ టీం అయితే వచ్చేసింది. ఇంకా సౌత్ ఆఫ్రికా టీం కూడా ఆల్రెడీ సూపర్ 8కి వెళ్ళిపోయింది. ఇక సూపర్ 8 అయితే నాకు తెలిసి Feb 21 నుంచి సూపర్ 8 మ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి మనం ముందు మ్యాచెస్లలో తెలుసుకుందాం. ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూస్తుంటే మన మ్యాచ్ మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.